హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో సాడ్ న్యూస్ అనాలో గుడ్ న్యూస్ అనాలో తెలియదు కానీ బట్ తెలంగాణలో మాత్రం రాబోయేటువంటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మూసేస్తున్నారు అని అంటున్నారు. కారణాలు ఏంటి అంటే ఐపీఎల్ వల్ల. ఐపీఎల్ అనేది కదా కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉంది కదా, కానీ ఈ సంవత్సరం ఎందుకు ఐపీఎల్ సీజన్లో సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో తెలంగాణలో ఐపీఎల్ నడుస్తున్నటువంటి కారణంగా సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్స్ని క్లోజ్ చేస్తున్నారు అని అంటారు. మరి ఇంతకుముందు కూడా ఐపీఎల్ వచ్చింది కదా, ఇదేం మొదటిసారి కాదు. అప్పుడు రాలేనటువంటి ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? ఎందుకు 10 days సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది? ఇది మనకి అందరికీ తెలుసు, ఇది వేసవి సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాలకి ఒక పెద్ద పండగ ఏదన్నా అంటే మళ్ళీ ఏ సీజన్ అంటే వేసవి. దసరా ముందు వచ్చేది అంటే సంక్రాంతికి దసరాకి మధ్యలో వచ్చే ఈ వేసవి సీజన్. ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఉండవు, సో అందరూ కూడా ఆ 3 సినిమాలు చూడాలనే మూడ్ ఉంటుంది. అలాంటిది సినిమాలు లేవు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి మాస్ ఫిలిమ్స్, బిగ్ స్టార్స్ సినిమాలు ఏవీ లేవు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇది జనం థియేటర్లకు వెళ్ళకపోవటం. సో మల్టీప్లెక్స్కి సింగిల్ స్క్రీన్స్కి మనకు తేడా తెలుసు. సింగిల్ స్క్రీన్స్లో క్లాస్ సినిమాలు కూడా ఆడతాయి. సో అక్కడ మాస్ సినిమాలు ఎట్లా ఆడతాయో క్లాస్ సినిమాలు కూడా. ఎందుకంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా కేవలం సినిమాలని మాత్రమే కాకుండా అక్కడ వేరే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, అట్లాగే షాపింగ్ చేయొచ్చు. సో ఇవి అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి మల్టీప్లెక్స్లకి యూజువల్గా వెళ్తుంటారు. కనీసం మిగతా రోజుల్లో కాకపోయినా వీకెండ్ కళకళలాడుతూ ఉంటాయి మనకు మల్టీప్లెక్స్లు. వేరే సింగిల్ స్క్రీన్కి వచ్చేటప్పటికి వాడికి ఒకటే ఒక ఆధారం, మూవీ. ఆ మూవీ అంటే జనాల్ని థియేటర్లకు రప్పించే మూవీ కావాలా, అంటే మాస్ ఫిలిం కావాలా. ఆ మాస్ ఫిలిమ్సే ఈరోజు ఇప్పుడు లేవు. ఎప్పుడు కూడా మనకి వేసవిలో ఇలాంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలు చూసుకుంటే వేసవిలో బిగ్ స్టార్స్ సినిమాలు లేకుండా ఉండటం అనేది ఎప్పుడూ లేదు. అది ఈసారి కనిపిస్తుంది. మీరు చూసుకుంటే 2024 ఫస్ట్ హాఫ్లో ఒకే ఒక్క బిగ్ స్టార్ ఫిలిం రిలీజ్ అయింది. అది సంక్రాంతికి మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం. ఆ ఒక్కటి తప్ప మీరు టాప్ స్టార్స్ని చూసుకుంటే సీనియర్ స్టార్స్ని పక్కన పెట్టండి. సంక్రాంతికి నాగార్జున సినిమా నాసామిరంగా వచ్చింది, వెంకటేష్ సినిమా సైంధవ్ వచ్చింది. కానీ అవి భారీ బడ్జెట్ సినిమాలు కాదు. సో ఇప్పుడు మనకు తెలుసు బిగ్ స్టార్స్ అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. సో వేరే చిరంజీవి కూడా సీనియర్ స్టార్స్లో ఆయన మెగాస్టార్గా ఆయనకున్న క్రేజ్ అది. ఆయన ఒక్కడిని మాత్రం క్రౌడ్ పుల్లర్ ఆయన. అలాగే బాలకృష్ణ గారు. వీళ్ళు ఎవరి సినిమాలు ఈ ఫస్ట్ హాఫ్లో ఎవరీ లేవు. ఎందుకు ప్లాన్ చేసుకోలేదు పెద్ద పెద్ద హీరోలు? యాక్చువల్గా మేలో కల్కి రావాలి, ఈ నెలలో 9వ తేదీ కల్కి రావాలి. కల్కి వచ్చినట్లయితే మళ్ళీ ఈ పరిస్థితి తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ని మూత పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. యాక్చువల్గా అడవి రాముడు అలాగే మహానటి ఆ సినిమాలు రిలీజ్ అయినటువంటి మే 9న సినిమాని తీసుకొస్తున్నామని చెప్పేసి అశ్విని దత్, వైజయంతి మూవీస్ అధినేత ఇదివరకు ప్రకటించారు. కానీ అక్కడ పనులు పూర్తి కాకపోవడం వల్ల, సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడం వల్ల ఇన్ టైంలో జూన్కి పోస్ట్పోన్ చేశారు. సో దానివల్ల పైగా ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అవటం వల్ల ఫస్ట్ షో సెకండ్ షోలకి ఎవరు సింగిల్ స్క్రీన్ వైపు అసలు చూడట్ల. ఒకవైపు సినిమాలు లేవు, పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు వస్తున్నాయి. ఇంకోవైపు ఐపీఎల్, ఒకవైపు ఎండలు, ఎన్నికలు. సో వీటన్నిటి మధ్య ఇక్కడే కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాదు, మొత్తంగా కూడా దేశవ్యాప్తంగానే థియేటర్లకి సరైన ఫీడింగ్ రావట్లేదు. హిందీలో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ థియేటర్లు కూడా జనం లేక అసలు షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఇక్కడ షోలు క్యాన్సిల్ చేస్తున్నారు, కొన్ని షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. కానీ మినిమం మెయింటెనెన్స్ కావాలి కదా. వర్కర్ల జీతాల దగ్గర నుంచి వాళ్ళకి డైలీ వేజెస్ ఉంటాయి, కొంతమంది డైలీ వేజెస్ ఉంటారు, అలాగే పవర్ ఉంటుంది, ఏసీలు. సో వీటన్నిటికీ కూడా ఆ మెయింటెనెన్స్కి సరిపడా డబ్బులు రావట్లా.
ఓకే. సో నష్టపోతున్నారు. అంటే థియేటర్ ఓపెన్ చేసి సినిమా కనుక వేస్తే వీళ్ళకి లాభం కాదు, నష్టం కలుగుతుంది. సో అందు గురించి అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి పెద్ద పెద్ద హీరోలు ఒక్క సినిమా కూడా ఎందుకు ఈ వేసవికాలంలో రిలీజ్కి లేదు? అంటే ఐపీఎల్ కంటే సినిమాని చూసే వాళ్ళు తక్కువ, ఐపీఎల్ని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇంట్లో కూర్చొని చూస్తారు, కానీ బయటకు వచ్చి థియేటర్లకు వచ్చి సినిమాలు చూడరు అని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఏ ఒక్క హీరో కూడా రిలీజ్ చేయలేదా? అలా అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెకండ్ హాఫ్లో వరుస పెట్టి పెద్ద హీరోల సినిమాలన్నీ వస్తున్నాయి. కల్కి ఈ జూన్లో వచ్చేస్తుంది అనుకోండి. సో ఆ తర్వాత చూసుకుంటే చాలా సినిమాలు, పుష్ప 2 వస్తుంది ఆగస్టులో, అట్లాగే గేమ్ చేంజర్ వస్తుంది, అట్లా మిగతా అంటే పెద్ద హీరోల సినిమాలన్నీ వస్తాయి. కానీ అప్పటికి స్కూల్ స్టార్ట్ అయిపోతే సమ్మర్ హాలిడేస్ ఉండవు. కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్లో ఏ ఒక్క హీరో, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ అసలు ఎవరిది కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. నాగార్జున అన్ని సంక్రాంతికి వచ్చిన వాళ్ళే తప్ప తర్వాత వేసవి కాలాన్ని టార్గెట్ చేస్తూ ఏ ఒక్క హీరోది కూడా రిలీజ్ కాలేదు. అలా ప్లాన్ చేసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అవును, సో అఖిల్, నాగ చైతన్య, ఎవరిది లేదు. అంటే నాగ చైతన్య అలాగే అఖిల్ వచ్చి ప్రస్తుతం వాళ్ళ ఫిల్మోగ్రఫీ అంత ఎంకరేజింగ్గా లేదు. మీరు అన్నట్టు నాగ చైతన్య దండేల్ సినిమా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే సినిమా. దేవర కూడా అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే సినిమా, అది దసరాకి వచ్చే సినిమా అది. సో అట్లా గేమ్ చేంజర్ కూడా నవంబర్లోనో డిసెంబర్లోనో అది వస్తుంది. సో అట్లా ఈ మిగతా టాప్ స్టార్ సినిమాలన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే ప్లాన్ చేసుకున్నారు. కానీ వేసవికి బహుశా నేను అనుకోవటం ఎన్నికలు తర్వాత ఐపీఎల్ ఇవి ఉండేవి కాబట్టి వీటికి ఒకవేళ మనం వస్తే గనక మనం అంటే అవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు. సో భారీ బడ్జెట్ సినిమాలు తగ్గట్టు వాటికి ఏవి కూడా ఎదురు ఉండకూడదు, వేరే థ్రెట్స్ అనేవి ఉండకూడదు. సో ఇక్కడ ఐపీఎల్ డైవర్షన్స్ లేకుండా ఉంటే అది రీచ్ అవుతుంది. ఎన్నికలు ఉన్నాయి, వీటి మధ్య కనుక మనం సినిమా రిలీజ్ చేసేస్తే రాక బడ్జెట్ మనం పెట్టిన దానికి లేదా బిజినెస్ అయిన దానికి కలెక్షన్ రాకపోతే అందరూ మునిగిపోతారు. సో దాన్ని ఆలోచించే ఎవరు కూడా ప్లాన్ చేసుకోలేదు అనుకోవాలా. బహుశా ఇది కూడా నేను అనుకోవడం ఏంటంటే కల్కి కూడా మేలో అనుకున్నది కూడా అందు గురించే జూన్కి పోస్ట్పోన్ చేశారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు అయిపోతాయి, ఐపీఎల్ సీజన్ కూడా అయిపోతుంది. సో అందువల్ల వేరే ఏమీ ఉండదు, పోటీ ఏమి ఉండదు కాబట్టి రిలీజ్ చేస్తే, సోలోగా రిలీజ్ చేస్తే సో మొత్తం డబ్బులన్నీ కొలగొట్టి చేయొచ్చు అనేది ఒక ఆలోచన. అందు గురించి కల్కిని కూడా జూన్కి పోస్ట్పోన్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే ఫీడింగ్ లేక, థియేటర్లకి ఫీడింగ్ లేకపోవటం వల్లే వాళ్ళకి కావాల్సినటువంటి అంటే థియేటర్ల యజమానులకి ప్రోత్సాహకాలు ఏమీ లేవు ప్రజెంట్. సో వాళ్ళని అందుకని ఓపెన్ చేసి పెట్టుకొని నష్టపోవటం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ ఇలా 10 రోజుల పాటు అంటున్నారు. ఈ 10 రోజుల పాటు థియేటర్లు మూతపడితే వాటి మీద ఆధారపడి మన చాలామంది కార్మికులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు మామూలుగా అయితే 3-4 రోజులు కనుక పని లేకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఆ నెలలో వాళ్ళ జీవితాల మీద పడుతుంది, కుటుంబ అవసరాల మీద పడుతూ ఉంది. సో చాలా మంది ఉంటారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, వేల సంఖ్యలో ఉంటారు సింగిల్ స్క్రీన్ మీద ఆధారపడి. సో వాళ్ళందరూ కూడా ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే ఇది ఉంది, అవకాశం ఉంది. సో మరి చూడాలి ఇది అంటే ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మరి నిర్మాతలు అంటే ఫిలిం ఛాంబర్ కానీ లేదా నిర్మాతల మండలి కానీ మరి ఏం చేస్తారు, ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. సో చూద్దామండి, మరి సినిమా వాళ్ళే థియేటర్స్ని కాపాడుకోవాలి, వాళ్ళే పట్టించుకోకుండా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాల్సిందే. బట్ ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని దీనికి సంబంధించి తగ్గు జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ యజ్ఞమూర్తి గారు. థ్యాంక్ యూ.